శివని పైన
మాసం స్టార్ట్ అయింది తొలి రోజు కాబట్టి తొలి బోనం అమ్మవారికి గోల్కొండ జగదంబ తల్లికి ఆనవాయితీగా ఫస్ట్ బోనము ఆమెకే ఎక్కియడానికి ప్రతిసారి ఉంటుంది, ఆనవాయితీగా ఆమెకి ఎక్కిస్తాము. ఈసారి ఇంకా అంగరంగ వైభవంగా చేయాలని చెప్పేసి మిగతా అన్ని బోనాలు నేను చేస్తున్నారు. ఈసారి ఎంతమంది జనాలు రావచ్చు సార్? మొత్తం పబ్లిక్ సుమారు ఇప్పుడే గోల్కొండకు 2000 మంది దాకా వస్తారమ్మా. ఇక్కడ నుంచి 2000 మంది దాకా దాదాపు బయలుదేరుతాము. అదేవిధంగా బల్కంపేట కూడా వెళ్తాము, జూబ్లీహిల్స్ కూడా వెళ్తారు, విజయవాడ కనకదుర్గ టెంపుల్ కూడా బయలుదేరి విజయవాడ కనకదుర్గ టెంపుల్. అమ్మవారి కృపా కటాక్షాలు ఎలా ఉంటున్నాయి సార్? పాడి పంటలు మంచిగా పండాలి. ఈసారి ఇంకా వర్షాలు రాలేదు కాబట్టి వర్షాలు పండించి మా తల్లి అని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నైవేద్యం ఎక్కిస్తాం. అమ్మవారి బంగారు పాత్రలో అమ్మవారికి నైవేద్యం తీసుకునే ప్రతిసారి కూడా మీరు ఇక్కడ నుంచే మొదలు పెడతారు, బంగారు బోనం ఎత్తుతూ ఉంటారు. ఎలా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఒకరికి చైర్మన్ వస్తుందమ్మా. ఈసారి బంగారు మైసమ్మ ఆలయంకి వచ్చింది కాబట్టి ఈసారి మా టెంపుల్ నుంచే బంగారు బోనం 7 సప్తమాత్రులకు 7 బోనాలు ఇక్కడ నుంచి తీసుకెళ్తాం. ఓకే సార్, చెప్పండి ఈసారి ఎలా ఉండబోతుంది? మొత్తం కూడా 26వ సంవత్సరంలో శ్రీమాత్రేనమ్మా ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ఈ సంవత్సరం అత్యంత బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా బోనాల యొక్క కార్యక్రమాలకు సహకరించడం జరిగింది. ఈరోజు మొదటి బోనము మన ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ మా దేవాలయ అధ్యక్షులు మధుసూదన్ యాదవ్ గారి యొక్క సారథ్యం లోపల ఈ మొదటి బోనాన్ని మన బంగారు మైసమ్మ దేవాలయం నుంచి గోల్కొండ వరకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇదే విధంగా సప్తమాతృకలకు 7 బోనాలను కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. 26వ తారీఖు రోజు విజయవాడ కనకదుర్గ దేవాలయంకి, మళ్ళీ 2 తారీఖు రోజు ఘటాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. 9 తారీఖు రోజు బోనాల పండుగ, 10 తారీఖు రోజు భారీ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల లోపల అందరూ కూడా భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని మనసారా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈ సంవత్సరం వర్షాలు లేవు అంటున్నారు రైతులకి. ఈ రోజు మీరు చూడండి, ఈరోజు సాయంత్రం వరకు మా యొక్క బోనము బంగారు బోనాన్ని గోల్కొండ జగదాంబ అమ్మవారికి సమర్పించే లోపలే భారీ వర్షం పడుతుంది. అందరం కూడా మంచి పాడి పంటలతోటి మంచి వర్ష సూచనలతోటి ఉండడం కాబట్టి అందరం కూడా ఇప్పుడు ఎంతైతే వేడిగా పోతున్నామో అంతే చల్లగా మేము గోల్కొండ వరకు వెళ్ళే వరకు మంచిగా చల్లగా ఉంటామనేసి కోరుకుంటున్నాం. చూసాం కదా, మరి ఈసారి మాత్రం అంగరంగ వైభవంగా కూడా బోనాలు జరగబోతున్నాయి. ఆషాఢ మాస బోనాలు అనేది కూడా తెలుస్తూ ఉంది. మరి కట్టమైసమ్మ ఆలయం వద్ద నుంచి గోల్కొండకు బయలుదేరింది బంగారు బోనము. మరి మధ్యాహ్నం సమయం వరకు కూడా చేరుకోబోతుంది అనేది కూడా తెలుస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఆషాఢ మాసం ప్రజలందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఆషాఢ మాసము ఈరోజు ప్రారంభమైంది కాబట్టి ఆషాఢ మాసం ప్రారంభమైనప్పుడు గోల్కొండలే ప్రారంభమవుతుంది, గోల్కొండలే ముగిస్తుంది. కాబట్టి ఈరోజు అమ్మవారికి జగదంబ టెంపుల్కు బంగారు పాత్రలో అమ్మవారికి నైవేద్యం తీసుకోవడం జరుగుతుంది. ఆనవాయితీగా 16 సంవత్సరాల నుంచి గోల్కొండ అమ్మవారికి ప్రథమ బోనము బంగారు బోనము ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నుంచి సమర్పించడం జరుగుతుంది. చూసాం కదా, మరి ఈసారి 2026వ సంవత్సరంలో అంగరంగ వైభవంగా కూడా గోల్కొండ బోనాలు జరగబోతున్నాయి అనేది కూడా మనకు క్లియర్ గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి కట్ట మైసమ్మ ఆలయం వద్ద నుంచి కూడా బంగారు బోనం అయితే బయలుదేరింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక గోల్కొండకి చేరుకోబోతుంది అనేది క్లియర్ గా కూడా తెలుస్తూ ఉంది. మరి ప్రస్తుతం గోల్కొండ దగ్గర ఎలా ఉందో అది కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. గోల్కొండకు పోయి అక్కడ కూడా ఎలా ఉన్నాయి, ఈసారి ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో అవి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం.
తెలంగాణ ప్రజలందరికీ మరి బోనాల పండుగ శుభాకాంక్షలు. అలాగే ఈ రోజే 2026వ సంవత్సరంలో ఆషాఢ మాసం బోనాలు అయితే మొదలయ్యాయి. మరి గోల్కొండలో చూస్తున్నాం కదా, ఫస్ట్ గోల్కొండలో మొదటి బోనము కూడా ఇక్కడే సమర్పించుకుంటూ ఉంటారు. అమ్మవారి తొలిమెట్టు అంటారు. ఇక్కడ తొలిమెట్టు దగ్గర అయితే ఇక్కడ అమ్మవారికి ఖచ్చితంగా బోనం సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ యాప చెట్టు కింద అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ అమ్మవారిని మొక్కుకున్న తర్వాత, ఈడ అమ్మవారికి కోరిక తెలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ అమ్మవారి దగ్గరికి చేరుకుంటారు. పైన ఉన్నటువంటి గోల్కొండ కిలా మైసమ్మ అమ్మవారి దగ్గరికి అయితే చేరుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నాము మరి ఇంతవరకు కూడా ఎంత చక్కగా ఇక్కడ అలంకరిస్తారు అని అంటే కూడా ఫస్ట్ ఎవరు వచ్చినా కానీ ఏ భక్తులైనా కానీ ఇక్కడికే వచ్చి ఫస్ట్ ఈడ అమ్మవారిని దర్శనం చేసుకున్న ఇక్కడ ఇక్కడ మొత్తం కూడా ఇక్కడే సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ కోరికలు కోరుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా బోనం తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటూ ఉంటారు. అమ్మ చెప్పండి, ఇక్కడ అమ్మవారి మహిమ ఈ 2026వ సంవత్సరం కూడా ఎలా ఉండబోతుంది? మంచి బాగానే ఉందమ్మా. ఇంకా పొద్దున్న నుంచి మేము ఉపవాసమే ఉంటాం. ఉపవాసమే ఉండి అమ్మవారికి బోనం చేసుకుంటాం. ఇక మాకు అది మాకు ఎలర్జీ ఉంటుందమ్మా. ఏం ఆశ అనిపించదు. ఆడుకుంటూ పాడుకుంటూ పోతాం కదా, మాకు ఏం ఆశ అనిపించదు. బాగానే ఉంటుంది. ఏం అలసట ఉండదమ్మా. ఏం అలసట ఉంటుంది, మాకు బాగానే ఉంటుంది. ఇంకంతా బాగానే ఉంటుందేమో. ఆషాఢ మాసం తొలి బోనము ఫస్ట్ అమ్మవారికి ఇక్కడ సమర్పించుకుంటూ ఉంటారు. ఇంకా ఎప్పటి నుంచో వస్తుంది కదా తల్లి, ఇంకా అది బాగానే ఉంటుందేమో అనుకుంటున్నా. అందరికీ ఇంకా పెద్ద పెద్ద గన్నాదులు శివసత్తులు అందరికి శరణార్థి అందరు వస్తారేమో. మేమైతే ఫస్ట్ వచ్చినాం. ఇంకా మాకంతా బాగానే అనిపిస్తుందమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ సమర్పిస్తారు? నేను ఇప్పుడు ఎత్తుకోవట 6వ సంవత్సరం అమ్మా. ఇక్కడ ఎత్తుకోవట్టి ఇంకా కొమరవెల్లి అక్కడైతే బాగా రోజులు కానీ ఈ అమ్మవారికి ఎత్తుకోవటే 6వ సంవత్సరం నుంచి ఎత్తుకుంటున్నాం. మాకు మంచిగానే ఉంటుందమ్మా. ఇష్టంగా చేసుకుంటాం. ఇక ఫస్ట్ కదని ఇష్టంగా తీసుకోవచ్చు. ఇష్టంగా చేసుకుంటాం. ఇంకా బాగానే ఉంటుంది మాకైతే. అందరు మంచిగా ఉండాలి, అందరు బాగుండాలి అనుకుంటాం. చూస్తున్నాం కదా, ఒక్కొక్కరు ఇక్కడ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా బోనం ఎత్తుతూ ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ బోనం ఎత్తుతాము. మేము ఉపవాసాలు ఉంటాము. ఉపవాస దీక్షతోటి మేము బోనం ఎత్తడంతో మాకు చాలా మంచి అనిపిస్తుంది. ఆడుకుంటా పాడుకుంటా కూడా మేము ఇక్కడ బోనం సమర్పిస్తాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎంతో ఉత్సాహంగా కూడా మేము అమ్మవారికి బోనాలు సమర్పిస్తాము. ఎక్కడ కూడా మాకు అలసట అనేది కూడా అనిపించదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడే తొలి బోనం పెడతారు కాబట్టి పూజారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి కూడా ఫస్ట్ అమ్మవారికి ఆషాఢ మాసం తొలి బోనం అంటేనే ఇక్కడ నుంచే మొదలు పెడతారు. గోల్కొండ కిలా నుంచి. అందులో ఇక్కడ అమ్మవారి దగ్గర నుంచి కింద ఉన్న అమ్మవారిని మొక్కుకొని పైకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత శ్రీ జగదాంబిక గోల్కొండ అమ్మవారు ఈ రోజు నుంచి అమ్మవారు బోనాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ ఏంది ప్రత్యేకత అంటే అమ్మవారి పుట్ట ఈడ అమ్మవారి వెలిచింది అంటే ఈడ పుట్ట 60 నుంచి 70 80 ఏజ్లు ఉన్నవారు ఎక్కని వాళ్ళు కూడా ఈడ పొట్టు పెట్టుకొని అమ్మవారికి మొక్కేసి పైకి వెళ్తే వాళ్ళకు సౌకర్యంగా వెళ్ళిపోతారు. అమ్మవారి దర్శనం కూడా చేసుకోనికే చాలా అవకాశంగా ఉంటుంది వాళ్ళకు. ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా బేస్తారం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నది. కానీ ఈ సంవత్సరం చాలా జనాలు వచ్చారు. వాళ్ళ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ వాళ్ళు అంతా డిపార్ట్మెంట్స్ చాలా మంచి చేసినందుకు కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సంవత్సరం 3:30 నుంచి అమ్మవారి గోల్కొండ మన రిసాలాబాద్ నుంచి అమ్మవారికి శ్రీకాంచారి మరియు వాళ్ళ తమ్ముడు శివాచారి అమ్మవారికి బంగారు సీర కట్టిస్తుండే ఈరోజు ఈ సంవత్సరము. మన చోటబజార్ నుంచి అమ్మవారికి మేము పల్లెకిళ్ళ శాఖలలో మేము ఫస్ట్ అమ్మవారిని తీసుకొచ్చేదే మేము 3:30కు స్టార్ట్ అవుతుంది ఆ కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చి అమ్మవారికి మేము వైభవంగా తీసుకురావాలని కోరుతున్నాము. ఈరోజు మన సకల కుటుంబం సహా అని చెప్పేసి కూడా పూజ చేసినాము. ప్రతి సంవత్సరము మన కుమ్మరి వాళ్ళు కూడా బోనాలు ఈడ ప్రత్యేకంగా వాళ్ళు చేసినందుకు కూడా చాలా గ్రాండ్గా చేసినందుకు మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. చూసాం కదా, ఇక్కడ అమ్మవారి పుట్ట వెలిసింది కాబట్టి ఇక్కడ పుట్ట వెలిసిన తర్వాతనే అమ్మవారు పైన వెలిసారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడనే ఫస్ట్ అమ్మవారికి సమర్పించుకొని ఆర్కెకట్టె గోత్రం నిర్మల, శివకుమార్, నవ్య, దీక్షిత్, స్ఫూర్తి.
ఇక్కడే అమ్మవారికి ఇక్కడే పుట్ట వెలిసింది ఇక్కడే కాబట్టి ఇక్కడ నుంచి అమ్మవారి ఆలయము పైన నిర్మించడం జరిగింది. అందుకనే ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఉంటుంది. అమ్మ స్వయంగా వెలిసిన అమ్మవారు కాబట్టి ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇక్కడ మొక్కుకొని అమ్మవారికి అన్ని కోరికలు చెప్పుకొని ఎటువంటి వాళ్ళైనా ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఇక్కడ గోల్కొండ మెట్లు ఎక్కుకుంటూ అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి ఇక్కడ ఉన్న అమ్మవారి ఆశీర్వాదము లభిస్తుంది కాబట్టి ఆమె ఆశీర్వాదిస్తుంది కాబట్టి అందరూ కూడా అక్కడికి వెళ్తారు అని చెప్పేసి ఇక్కడ పూజారి కూడా చెప్తూ ఉన్నారు. మరి మనం కూడా పైన గోల్కొండ కోట పైన అమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ ఎలా ఉంది ఏంటి పైన కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. పదండి పైకి. మొత్తానికైతే గోల్కొండ కోటపైకి అయితే వచ్చాము. మరి అమ్మవారి దగ్గరే ఉన్నాము. అమ్మవారు సాక్షాత్ ఇక్కడే గర్భగుడి దగ్గరే ఉన్నాం మనమైతే. అమ్మవారి ప్రత్యేకత అంతా ఇంత కాదు, అందరికీ తెలిసిందే. మంచి హారతి కూడా దక్కింది, అమ్మవారి హారతి కూడా దక్కింది మనకైతే. మరి అమ్మవారి చల్లని చూపులు 2026 సంవత్సరంలో కూడా చాలా బాగా ఉంటాయి అనేది కూడా తెలుసు. మరి ఒక్కసారి మనం ప్రధాన అర్చకులతోటి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి అయితే ఏంటి అసలు ఈ సంవత్సరం ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా. మరి అన్న, ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఇక్కడ అంగరంగ వైభవంగా కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు అంటే బంగారు వస్త్రాలు సమర్పిస్తున్నారనేది కూడా తెలుస్తోంది. గవర్నమెంట్ నుంచి అయితే పట్టు వస్త్రాలు తీసుకొని వస్తారు ప్రతి సంవత్సరము. ఈసారి కూడా అట్లనే తీసుకొని వస్తున్నారు. కింది నుంచి స్టార్ట్ అయింది. ఆలయ ధర్మకర్త ఎవరైతే ఉన్నారో చైర్మన్ గారు మరి బంగారు వస్త్రాలు కూడా అమ్మవారికి చేయించారు అనేది తెలుస్తుంది. శ్రీకాంత్ అన్న వాళ్ళు చేయించారని మాంకాల అమ్మవారికి చేయించారని చెప్తున్నారు. అది వాళ్ళు ఇప్పుడు జులూస్ ఎంబడి తీసుకొని వస్తున్నట్టు చెప్తున్నారు. ఎట్లా ఉండబోతుంది 26వ సంవత్సరంలో ఇక్కడ అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? భక్తుల రద్దీ అయితే పెరుగుతున్నట్టే కనిపిస్తుంది. మీ మాధ్యమం ద్వారా యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా భక్తుల రద్దీ పెరుగుతుంది దినదినాన. దాని ప్రకారం అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వర్షాలు మరి చాలా తక్కువగా ఉంటాయి అని అంటున్నారు. అమ్మవారి కృపా కటాక్షం ఎలా ఉండదు? అమ్మవారి కృపా కటాక్షం ప్రతి ఎల్లవేళలా మన మీద ఉంటుంది. కోవిడ్ లాంటి మహమ్మారి నుంచే మనకు అమ్మవారు రక్షించింది కాబట్టి ఈసారి కూడా రక్షించదని చెప్పి ఆషాఢ మాసం బోనాలు ఎప్పుడైనా కానీ అమ్మవారితోనే ఇక్కడ గోల్కొండ అమ్మవారితోనే ప్రారంభం అవుతాయి. అమ్మవారి ప్రత్యేకత గురించి ఒక్క 2 మాటల్లో స్వామి చెప్పండి ఒక్కసారి. ఎందుకంటే ఆషాఢ మాసం బోనాలు కదా, మరి ఈ ఫస్ట్ రోజే ఇలా ఉంది అంటే నెక్స్ట్ వారం ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ వారం ఇంకా ఎక్కువ ఉంటుంది, భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇవాళ తక్కువ ఉంది, మామూలే ఇది. వచ్చే వారం ఫుల్ ఉంటుంది. ఆదివారం ఫుల్ ఉంటుంది, ఇవాళ తక్కువ. స్వామి, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? అమ్మవారి భక్తుల రద్దీ ఎలా సాగుతుంది? మీరు ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు. ఈరోజు మొదటి పూజ ఆషాఢ మాసము. ఇక్కడ గోల్కొండ ప్రత్యేక ఏంటంటే ఇక్కడ నెల రోజుల పాటు మనకి బోనాలు అయితే ప్రతి గురువారము మరియు ఆదివారం అలాగే మంగళవారం అవుతుంది. ఈరోజు ఉదయం మనకి జగదాంబ అమ్మవారికి మహాంకాళి అమ్మవారికి అభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. భక్తులు ఉదయం నుంచే ఉదయం 5 గంటల నుంచే భక్తులు రావడం జరుగుతుంది. అమ్మవారికి ఓడి బియ్యాలు కల్లుసాగ ధూపది అమ్మవారికి నైవేద్యం అనేది తగిలి వస్తున్నారు. అలాగే మనకి ఈ రోజు నుంచి మనకి మహాంకాళమ్మ ఉత్సవాలు, మా ఇంట్లో నుంచి మహాంకాళమ్మ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అలాగే బంగారు బోనము, అలాగే ఈరోజు ఈ సంవత్సరం అట్రాక్షన్ మనకి అమ్మవారి బంగారు చీర అలాగే బంగారు కవచము పెద్ద ఎత్తున ఊరేగింపులా తీసుకురావడం జరుగుతుంది మేడం. అలాగే లంగరోజు నుంచి మనకి పొన్నం మంత్రివర్యులు కొండా సురేఖ మేడం అలాగే పొన్నం ప్రభాకర్ గారు పట్టువసాలు అక్కడ సమర్పించిన తర్వాత కొద్దిగా ముందు రాగానే అందరిచారి ఇంట్లో నుంచి జగదాంబ అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ మా రిసాల బజార్ గోల్కొండ నుంచి మా గోల్కొండ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా ఇంట్లో నుంచి మహాంకాళమ్మ ఉత్సవ విగ్రహాలు అక్కడ అలాగే బంజారీ దొర నుంచి నజర్బునం ఇవన్నీ సాయంత్రం మనకి 6 o'clock ఈవినింగ్ గోల్కొండ కోటకి సాయంత్రం చేరుకున్న తర్వాత పైకి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ పైకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మహాంకాళమ్మ ఉత్సవ విగ్రహాలు అలాగే జగదమ్మ ఉత్సవ విగ్రహాలు నెల రోజుల పాటు ఇక్కడ పెట్టినాక 9 పూజలకి ఒక్కొక్క పూజకి ఒక్కొక్క అలంకరణ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క పూజకి చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మేడం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తుల రద్దీ పెరిగే అవకాశం
మీరు చూడొచ్చు లాస్ట్ టైం కానీ ఈ సంవత్సరం మాకు ఉదయం నుంచే మార్నింగ్ 5 o'clock టెంపుల్ ఓపెన్ అయింది మనకి అభిషేకం కార్యక్రమం ఉదయం నుంచే రన్నింగ్ పబ్లిక్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా ఎక్కువ ఉన్నది మేడం. ఇప్పుడు నెక్స్ట్ సండే రోజు సెకండ్ పూజ ఉంటుంది మనకి, ఆ రోజు భక్తులు చాలా వచ్చే అవకాశం ఉంది మేడం. అంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం ఈఓ గారు, అలాగే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్ అన్న గారు, అలాగే ఇక్కడ పీసీ అండ్ మైట్రీ కమిటీ గోల్కొండ ఏసీపీ సార్, అలాగే గోల్కొండ ఇన్స్పెక్టర్ సైదులు సార్ అన్ని డిపార్ట్మెంట్తో 2 months ముందు నుంచే కోఆర్డినేట్ చేసుకుంటూ హెల్త్ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్, అలాగే ఇక్కడ వచ్చే మా లేడీస్ గురించి బోనం వాళ్ళకి సపరేట్గా క్యూ లైన్ మనకి భక్తులకి, అలాగే ఏ ఇబ్బంది కలగకుండా మనకి మొన్న రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది మంత్రివర్గంలో కొండా సురేఖ మేడం. అదే చెప్పారు, వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లపైన సీసీ ఫుటేజ్ కెమెరా కానీ ఏదున్న వాటర్ ఫెసిలిటీ ఏదున్నా అన్ని ఏ ఇబ్బంది కలగకుండా అని మనం చెప్పడం జరిగింది మేడం. పోలీస్ సిబ్బంది దాదాపు ఎంతమంది? ఇక్కడ పోలీస్ సిబ్బంది బాగానే ఉన్నారు మేడం. కింద ఇక్కడ పైన కానీ మనకి మధ్యలో స్టెప్స్ ఎక్కుతున్నా కానీ మధ్యలో ఉన్నారు. బాగా ఏ ఇబ్బంది కలగకుండా భక్తులకి చాలా ఇది ఉంది మేడం. చూసాం కదా, ఈ సంవత్సరం మాత్రం చాలా అంగరంగ వైభవంగా కూడా అన్ని భద్రతా నిబంధనలతోటి ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు అయితే జరిపిస్తూ ఉన్నారు. బోనాల ఉత్సవాన్ని పోలీస్ బందోబస్తు కావచ్చు, సీసీ కెమెరాల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులను కూడా కల్పించి చాలా చక్కగా కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి.